ఓకే యూసీఐలో ఒక ఎంప్లాయీ ఉన్నారు. నాన్నగారు వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసులో అక్యూస్డ్గా A6గా ఉన్నారు. ఎంప్లాయీ అతను అరెస్ట్ అయింది 14th April 2023. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చింది 21st August 2024. మొత్తం సంవత్సరం 4 నెలలు 7 రోజులు అంటే 495 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఈ 495 రోజులు ఆబ్వియస్లీ వర్క్కి రాలేదు, కానీ ఆ టైంలో ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎవరైనా మామూలుగా ఏ కంపెనీలో అయినా కానీ ఒక 4 రోజులు చెప్పా పెట్టకుండా పోతే నోటీస్ అనేది సర్వ్ చేస్తాం. 4 రోజులు రాకపోతే మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి డిస్మిస్ చేయడము, సస్పెన్షన్ చేయడము ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ 495 రోజులు వర్క్ రాకుండా, ఏ నోటీస్ ఇవ్వకుండా వర్క్ రాకుండా ఉంటే ఏం నోటీస్ లేవు, సస్పెన్షన్ లేదు, ఏం యాక్షన్ లేదు. రాదర్ యాక్చువల్గా రిమాండ్ పోతే కంపల్సరీ వాళ్ళకు మరి అదే చెప్తున్నారు. రిమాండ్ తీసుకున్నారు, మళ్ళీ తర్వాత ఛార్జ్ షీట్ లో పేరు పెట్టారు, కానీ ఏ యాక్షన్ యూసీఐఎల్ తరపు నుంచి జరగలేదు. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ వర్క్ లో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టారు. అది మళ్ళీ కోర్టుకు కూడా తీసుకెళ్లారు. బట్ ఎనీవేస్ ఇప్పుడు సస్పెన్షన్ మీద ఉన్నారు, మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు ఏమో అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి సీఎంని కలిసి ఎందుకు 495 days అన్ఆథరైజ్డ్ లీవా ఏంటిది, అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు రీఇన్స్టేట్ చేస్తారా ఏంటి అన్నది కనుక్కునేదానికి వచ్చాను. బికాస్ ఇట్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఒక పాలసీ అంటూ ఉంటుంది. పాలసీ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు రాకుండా పోతే వర్క్కి అది ఎట్లా, దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ ఈవెన్ డ్యూ ప్రాసెస్లో. సో దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. సో ఇప్పుడైతే నాకు నేను అడిగాను, నాకైతే ఆన్సర్ చెప్పలేదు. ఇది సబ్జుడిస్ ఉంది కాబట్టి నేను మీకు ఏమి చెప్పలేము అని నేను చెప్పినది విన్నారు, అంతవరకే. నాకైతే ఏమీ చెప్పలేదు. అది లీగల్ టీమ్ చూసుకుంటుంది, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. అడుగుతున్నాను ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో ఇన్ని రోజులు ఒక ఎంప్లాయీ రాకుండా ఉంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఉన్నారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫర్గెట్ మర్డర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో క్లోజ్ టు 500 days వితౌట్ కమింగ్ టు వర్క్. ఆ జాబ్ ఎట్లా ప్రిజర్వ్ చేశారు? డిస్మిస్ చేయకుండా ఎట్లా ఆపారు? ఇట్స్ నాట్ అ లాంగ్ లీవ్. సో దట్ ఈస్ మై క్వశ్చన్. సో దట్ మీన్స్ సమ్వన్ అట్లా చేశారంటే ఎక్కడో ఒక చోట ఏమో జరిగిండాలి. సమ్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వేర్ హ్యాస్ హ్యాపెన్. వాట్ హ్యాస్ హ్యాపెన్? ఆ ఎంక్వైరీ చేయాలి కదా. దట్ ఇస్ మై క్వశ్చన్. ఛార్జ్ షీట్ లో A6 వచ్చేసి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.